నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. త్వరలో సర్పంచ్ ఎన్నికలు, 3 దశల్లో ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన గులాబీ బార్, రైతు రుణమాఫీ విషయంపై సర్కార్పై పోరాటం, రేపు సాయంత్రం కార్యాచరణ ప్రకటించే అవకాశం. వన మహోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సందేశం, మరోసారి కోకో కార్పస్ మొక్కలపై డిప్యూటీ సీఎం అలర్ట్, ప్రజలెవరూ ఆ మొక్కలు నాటొద్దని సూచన. తెలంగాణకు రెయిన్ అలర్ట్, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలకు మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం పూర్తవగా ప్రస్తుతం ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణకు సంబంధించి తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం 3 దశల్లో బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ లిస్టు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్సీసీ అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను వచ్చే నెల 6న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు కవిత విడుదలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే హైడ్రా కూల్చివేతల అంశం తెరపైకి రాకముందు వరకు రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఆందోళన కూడా చేసింది. కాగా స్వయంగా రైతైన గులాబీ బాస్ కేసీఆర్ కూడా అన్నదాతల కోసం రంగంలోకి దిగుతారనే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తన కుమార్తె కవిత కూడా జైలు నుంచి విడుదలవడంతో రెట్టింపు ఉత్సాహంలో గులాబీ బాస్ రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటానికి కేసీఆర్ స్వయంగా రంగంలో దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ చేపట్టనున్న పోరాటంపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ తప్పిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశీయ మొక్కల పచ్చదనంతో కళకళలాడాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో పాల్గొన్నారని, ఇది సామాజిక బాధ్యత అని అన్నారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తారన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అలాగే కొన్ని మొక్కల పెంపకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో 29% మాత్రమే పచ్చదనం ఉందని, విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, మొక్కల పెంపకం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేది కాదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్షజాతులైన కోనా కార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు.
కోనోకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనోకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనోకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. 10 రూపాయల నాణ్యం చెల్లదనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో చిరు వ్యాపారులు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు 10 రూపాయల నాణ్యాలు తీసుకోవడం లేదు. కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా 10 రూపాయల నాణ్యాలు తీసుకోకుండా అభ్యంతరాలు తెలుపుతున్నాయి. దీంతో రంగంలో దిగిన ఆర్బీఐ 10 రూపాయల నాణ్యం చెల్లుతుందని ప్రకటన చేయాల్సి వచ్చింది. అయినా దానిపై ఉన్న అపోహ పోవడం లేదు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనూ కొందరు కండక్టర్లు 10 రూపాయల నాణ్యం తీసుకోవడం లేదు. ఈ విషయంపై పలువురు ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్లతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిపో మేనేజర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే 10 రూపాయల నాణ్యాలు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లను ఆదేశించారు. 10 కాయిన్ను ఆర్బీఐ ఉపసంహరించుకోలేదని, ఆ కాయిన్కు చట్టబద్ధత ఉన్నందున ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన స్పెషల్ గిఫ్ట్లు పంపిణీ చేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేశారు. పవన్ తరపున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుక అందజేశారు. కొణిదెల పద్మజ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారి అందించారు. పురోహితిక అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. పిఠాపురం ఆడపడుచులతో కలిసి పద్మజ వరలక్ష్మి వ్రతం ఆచరించారు. వేద పండితుల మంత్రోచ్చారణతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మి వ్రతాల నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి పురోహితిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులుతీరారు. వందలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళన దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఇదంతా చేస్తున్నాడని, ఆ వీడియోలను అమ్ముతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. ఈ హిడెన్ కెమెరాల వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రయత్నిస్తున్నారు. ఆ విద్యార్థి ల్యాప్టాప్, మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలా శుక్రవారం తెల్లవారుజామున 3:30 వరకు ఇంజనీరింగ్ కాలేజీలో హైడ్రామా నడిచింది. ఆవేశం కాదు బాబాయ్, వాడు చేసి కరెక్ట్ తప్పే కదా. ఇప్పుడు ఆ తప్పు 10 మంది తెలిస్తే ఒక ఆడపిల్లల గొడవ చేయటువంటి కరెక్ట్ కాదు కదా. తప్పే మనకి చెల్లెళ్ళు ఉంటారు, అప్పలు ఉంటారు. మరి ఏం చేశారు బాబాయ్? 2 గంటలు ఏం చేశారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? చెల్లెళ్ళు అక్కలని 2 గంటలు గుర్తొచ్చిందా? టైం 11 అయితే 9 జరుగుతుంటే 11 గుర్తొచ్చిందా? నీకు 11 గుర్తొచ్చిందా?
వారం 10 రోజులు అయింది రియాక్ట్ అయితే తెలుసు. మరి ఏం చేద్దాం? ఏం చేస్తాడు? 2 గంటల నుంచి వాడు జరుగుతుంది. 2 గంటల నుంచి వాడు రూమ్ ఏం చేస్తాడు? పరిష్కరించాలని తెలీదా? ఆడి మీద వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలీదా? కాలేజ్ డైరెక్టర్ తెలీదా? మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కాదు, తరిమేసి వెళ్ళిపోతారు. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ అంటూ ఆగస్టులో సందడి చేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఉన్నంత జోరుగా సినిమా లేకపోయింది. మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. పైగా దారుణంగా ట్రోలింగ్ గురైంది. ఇక ఈ మూవీ తమకు నష్టాలను తెచ్చిపెట్టిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నేరుగానే చెప్పేస్తున్నారు. తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా తాము చేసిన ప్రాజెక్ట్ అంతగా ఆడలేదని, కానీ మనమే సినిమా మంచి ప్రాజెక్ట్గా నిలిచిందని, లాభాలు వచ్చాయని అన్నాడు. పైగా తమ నష్టాలన్నీ కూడా రాజాసాబ్తో పోతాయని, వచ్చే ఏప్రిల్లో రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అన్నాడు. ఇక స్వాగ్ గురించి దర్శకుడు అజిత్ గోలీ చక్కగా వివరించారు. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాలేదన్నారు. జెండర్ వార్ మీద ఈ మూవీని తీశానని అన్నారు. ఈ ఏడాదిలో చాలా సినిమాలు వచ్చాయని, ఇంకా చాలా చిత్రాలు వస్తాయని అన్నారు. కానీ ఈ స్వాగ్ మూవీ మాత్రం అలా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. శ్రీ విష్ణు అజిత్ గోలీ కాంబోలో రాజరాజ చోర చిత్రం వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్ను రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి స్వాగ్తో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. స్వాగ్ సినిమాకు శ్రీ విష్ణు లుక్స్, యాక్టింగ్ ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ మూవీ కలిసి వచ్చేలానే ఉంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా స్టార్టింగ్ తెలుగు వారికి అనుకున్నా కూడా ఇప్పుడు అన్ని భాషల్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సెట్లతో భారీ స్థాయి VFXతో సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందరు నమస్కారం అండి. సో అసిత్ అండ్ శ్రీ విష్ణుతో కలిసి మేము ఆల్రెడీ ఒక మూవీ రాజరాజ చోర చూసినాము. సో దిస్ అవర్ సెకండ్ మూవీ. సో ఇందాక అసిత్ చెప్పినట్టు ఇది డెఫినెట్గా అంటే ఒక కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ అండి. అంటే ఐ హావ్ గ్రోన్ అప్ వాచింగ్ కమల్ హాసన్ గారి మూవీస్. సో మీకు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు కానీ, మైకల్ మదన్ కమరాజ్ కానీ, అలా కొన్ని సినిమాల్లో మీరు ఆయన యాక్టింగ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో యూ కెన్ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ చూస్తే. అంటే సో నేను దీని గురించి ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్గా మీకు సినిమా చూస్తే అది అర్థమవుతుంది. సో మేము ఒక మంచి వెరైటీ కంటెంట్ ఎంటర్టైనర్ డెలివర్ చేస్తామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప, ముందుకు రారా? అంటే ఆడవాళ్ళు గొప్పలా ఫీల్ అయ్యి చేయించే మగవాళ్ళు గొప్ప. అలా ఫీల్ చేయిస్తున్నారంటే మా ఆడవాళ్లే గొప్ప. ఓకే. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇటువంటి కాలంలో చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుందన్నారు. దానికి తోడు మలేరియా వ్యాధి కూడా ఇటీవల వ్యాపిస్తుందన్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధి మంచినీటిలో లార్వాలు ఉత్పత్తి అవుతాయన్నారు. మలేరియా మురికి నీటిలో దోమలు ఉత్పత్తి అయి క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు వ్యాధులు వ్యాపించకముందే ఎప్పటికప్పుడు పంచాయతీ అధికారులకు తెలియజేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇటీవల కాలంలో ఫ్లూ జ్వరాలు వస్తున్నాయని, వాటికి భయపడాల్సిన పని లేదని, వేడి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఐస్ క్రీమ్ లాంటివి తీసుకోకుండా ఉండాలని సూచించారు. జ్వరము, దగ్గు ఉంటే అలాంటి వారి దగ్గర 6 అడుగులు దూరంగా ఉండడంతో పాటు మాస్క్ లాంటివి ధరిస్తే ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, దానికి తోడు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. డెంగ్యూ లాంటి జ్వరాలకు పరీక్షలు నిర్వహించి 50,000 వరకు ప్లేట్లెట్స్ తగ్గినా కూడా వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి పరీక్షలు ప్రభుత్వంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి వేలకు వేలు లక్ష రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నా పేరు డాక్టర్ టి చంద్రప్రకాష్ రెడ్డి. నేను రేణుగుంట మండల వైద్యాధికారిని. ఈ రోజులలో మనకి ఈ సీజనల్ డిసీజెస్ మెయిన్
ఎక్కువ అవుతూ ఉన్నాయి, మన ఎక్కువగా చూస్తున్నాము. ఇందులో మెయిన్గా ఫుడ్లో చికెన్ గునియా, డెంగ్యూ ఇవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ప్లస్ వీటితో పాటు అంటే ఇంకా మలేరియా కూడా స్టార్ట్ అవుతుందని మన పేపర్లలో చూస్తున్నాము. ఈ డెంగ్యూ, ఈ చికెన్ గునియా మాత్రము మెయిన్ ఏంటంటే మంచినీటిలోనే లార్వాలు ఉత్పత్తి చేస్తాయి. అవి ఓన్లీ ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం మాత్రమే దోమలు మనకు పుడతాయి, ఆ దోమల ద్వారా వస్తాయి. మన అందరూ ఇండ్లలో డొమెస్టిక్ లెవెల్ అంటే ఇంటి లోపల అంటే చిన్న చిన్న వస్తువులలో నీళ్లు వారం రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు కానీ చిప్పలు, ఎగ్జాంపుల్ ఏదన్నా ప్లేట్లు, కప్పులలో ఈవెన్ ఐస్ క్రీమ్ కప్పుల్లో కూడా వారం రోజులు నీళ్ళు ఉంటే గుడ్డు పోయి పెట్టేదానికి ఉంటుంది. అంటే మంచి నీళ్ళల్లో మాత్రమే లార్వాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ డెంగ్యూ, చికెన్ గున్యా రాకూడదు అనుకుంటే మన ఇంట్లో మెయిన్ మన ఇంటి సరౌండింగ్లో వర్షం నీళ్ళు కానీ ఏదైనా కానీ డొమెస్టిక్ లెవెల్లో మనము కంప్లీట్గా పోసేయాలి. అంటే వారం రోజుల తర్వాత నీళ్లు వాడకూడదు అనేది ఒకటి పెట్టుకుని, అందుకే మన యొక్క గవర్నమెంట్ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పెట్టింది. అంటే ఎవ్రీ ఫ్రైడే అంటే వారానికి ఒక రోజు, ఫ్రైడే రోజు ఎంటైర్ మన ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ మనము దాంట్లో నిల్వ ఉండే వాటన్నిటిని మనం బయట పోసామని చెప్పి గవర్నమెంట్ మనకి ఫ్రైడే డ్రై డే అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది. మీరు దయచేసి అందరి ఇళ్లలో కూడా ఇలాంటి నిల్వ వారానికి మించి నీళ్ళు నిల్వకుండా చూసుకుంటే మన ఇంట్లో అంటే ఎడిస్ దోమలు అంటే పెద్దవి కనపడతా ఉంటాయి, అవి లేకుండా ఉంటాయి. ఈ మళ్ళీ ఇవి మలేరియా అనేది అంటే డస్ట్ వాటర్లలో, ఈ డ్రైనేజ్ వాటర్లలో మలేరియా అంటే చెడు వాటర్లలో మాత్రమే అది గుడ్లు పెడుతుంది. మలేరియా కానీ క్యూలెక్స్ దోమలు అంటే ఫైలేరియాకి. అలాంటి వాటిని మన యొక్క పంచాయతీ అధికారులు మరియు మన యొక్క శానిటరీ అధికారులు కానీ చెప్పి అవి క్లీన్ చేయించుకుంటా ఉంటే మనకి ఈ మలేరియా, డెంగ్యూల మీద భారం అన్ని తగ్గుతుంది. ప్లస్ రాకుండా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మనం ఒక డెంగ్యూ కేసు వచ్చింది అనుకోండి, దానికి వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన స్థితి వస్తుంది. ప్లేట్లెట్ తగ్గిందా, దానికి మనం ఎంతో ఖర్చు పెట్టాలి. దాదాపులో 5 lakhs 6 lakhs వరకు కూడా ఇప్పుడు ఖర్చు అవుతా ఉన్నది హాస్పిటల్స్ని బట్టి. కాబట్టి మనం దాన్ని వీలైన కాడికి మన చేతుల్లో ఉండేది కాబట్టి మనం దాన్ని నిర్మూలించుకోగలగాలని నేను కోరుకుంటున్నాను. ఇంక ఈ ఫ్లూస్ ఉంటాయి, ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఫ్లూ ఫీవర్స్ అనేసి మనకి ఫ్లూ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి. ఈ ఫ్లూ ఫీవర్స్ ని మెయిన్ హాట్ వాటర్ బాగా తీసుకోవడం వల్ల, కొంచెం వేడి నీళ్ళు, ప్లస్ ఈ యొక్క మనకి ఎక్కడ బయట కానీ కూల్గా ఉండేటివి ఐస్ క్రీములు కానీ ఎగ్జాంపుల్ అలాంటివి వీలైన కాడికి చలికాలం అవాయిడ్ చేయాలి కూల్ వాటర్ని. ఇంకా ఏదన్నా అయితే ఒక మనిషిని ఒకరికి జ్వరం ఉందా, జ్వరం ఉందా, వీలైన కాడికి 6 అడుగుల దూరంలో బాగా 6 అడుగుల దూరంలో మెయింటైన్ చేస్తే మనకి రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మాస్క్ అలాంటివి వాడితే మిగతా వాళ్ళకి రాకుండా కూడా స్ప్రెడ్ చేయడం ఆపచ్చు ఈ ఫ్లూ వైరస్ని. అంటే కరోనా అలాంటివి కూడా ఫ్లూ వైరస్సే. ఇలా ఇన్ఫ్లుయెంజా ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఫ్లూస్ వస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఎవ్రీ మంత్ ఫ్లూస్ అనేది కామన్గా ఈ క్లైమేట్ బట్టి వస్తుంటాయి. వాటిని కూడా వీలైన కాడికి ఐసోలేషన్, ఒక పేషెంట్కి వచ్చింది వాడిని కొంచెం ఐసోలేషన్ చేస్తే ఇళ్ళల్లో ఇంకెవరికి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి నివారించే పద్ధతుల్ని మనం చేసుకోవచ్చు. ఒక జబ్బు వచ్చినాక మళ్ళీ మేము వాటి మీద మనకు గవర్నమెంట్ అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి టెస్టులు కూడా అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా. ఈవెన్ డెంగ్యూ టెస్ట్కి కానీ సంబంధించిన దానికి కానీ ప్లేట్లెట్ కౌంట్లు కానీ ప్రతి ఒక్క పిఎస్సిలోనూ ప్రతి ఒక్క మండలంలోనూ ఉన్నాయి. కాబట్టి కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ఈ రోజు చేసుకుంటే రేపు ఎల్లుండి ప్లేట్లెట్ కౌంట్ అట్లా చేస్తాము. ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ మినిమం 50,000 వరకు వచ్చినా కానీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. లిక్విడ్స్ బాగా తీసుకోవడము, ఓఆర్ఎస్ అలాంటి బాగా తాగడము. అంటే వైరల్ ఫీవర్లలో డీహైడ్రేషన్ కాకుండా అంటే నీళ్లు బాగా తాగుతాం, డీహైడ్రేషన్ అంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటా ఉంటే ఫీవర్ ఎక్కువ వస్తుంటుంది. 102, 103 టెంపరేచర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది రాకుండా మనము వాటర్ ఫుల్ తీసుకుంటా ఉంటే డీహైడ్రేషన్ కొంచెం వరకు కవర్ అయిందంటే ఆటోమేటిక్గా మన బాడీనే దాని యొక్క రెస్పాన్స్ వచ్చేస్తుంది మన బాడీ. కాబట్టి అందరూ దాని గురించి భయపడకుండా ఫస్ట్ నివారణ చర్యలకి ఏ వారంలో మన ఇంట్లో ఉండే వస్తువులు అన్నింటిలో ఏదైనా అంటే ఫ్రిడ్జ్లు కానీ, ఈ ఎయిర్ కూలర్లు కానీ, టైర్లు కానీ, కప్పులు కానీ, ప్లాస్టిక్ ఏమైనా బయట పెట్టిన నీళ్ళ తొట్టులు కానీ అంటే సంపులు ఇలాంటి వాటిని అంతా వారానికి ఒక రోజు మీ ఇంట్లో ఉండేటువంటి క్లీన్ చేసేయండి.
అప్పుడు దోమలు డెంగ్యూ చికెన్ గున్యా జబ్బులు రాకుండా ఉంటాయి. చికెన్ గున్యా అయితే కొంతమందికి వచ్చిందంటే పాపం నెలల తరబడి కీళ్ళ నొప్పులు కీళ్ళవాతాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి అందరూ ఇలాంటి పాటిస్తారనేసి నేను కోరుకుంటున్నాను మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందన్నారు. పైకి వెళ్లే కొద్దీ దక్షిణ వైపు వంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. నేడు మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వర్కల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.